నాకేం కాదు, మీరు కాసేపు ఊరుకోండిరా. సూర్య, ఆ ఫోటో నిజం కాదురా. ఇది ఈ సామాన్య వాళ్ళ అమ్మ ఆడుతున్న దుర్మార్గమైన నాటకం. వీళ్ళిద్దరే కాదు సూర్య, ఈ నాటకంలో కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నారు హరికృష్ణ గారు. మీరు మీ నాటకాలు ఎవరికి తెలియదే? నువ్వేదో మంచివాడివైనట్టు గొప్పవాడివైనట్టు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నిన్న మొన్నటి దాకా మా దగ్గర డబ్బులు తీసుకొని మేం చెప్పిన పనుల్లో చేసిన నువ్వు నీతులు మాట్లాడుతున్నావా? నీతులు? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం ఎంత నీచమైన పని చేసే నువ్వు. నీ మాటలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. అది ఫేక్ ఫోటో కాదు, రియల్ ఫోటో అని ఎక్స్పర్ట్స్ అంత ఖచ్చితంగా చెప్తున్నా అది నిజం కాదని చెప్తున్నావంటే ఈ సమత నీకెంత డబ్బు ఇచ్చుంటుంది? నీకు నువ్వే కత్తితో పొడుచుకొని ఇంత పచ్చబద్ధం చెప్తున్నావా? ఏ సామాన్య, ఏంటి కళ్ళ ముందు కనపడుతున్న ఈ నిజాన్ని నిజం కాదని నిరూపించాలని ఇంత చీప్ డ్రామా చేస్తావా? మనీ కోసం అడ్డమైన గడ్డి తినే నువ్వు? అవును, నేను డబ్బు కోసం అడ్డమైన గడ్డి తిన్నమాట నిజమే. ఆ తుచ్చమైన డబ్బు కోసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన మాట నిజమే. వజ్రపాటి ఇంటి ఆస్తి కోసం ఈ ఇంటికి కోడలు కావాలని ప్రయత్నం చేస్తున్న నీతో చేతులు కలిపి మా వాళ్ళకి ద్రోహం చేసిన మాట నిజమే. నిజమే. ఒరే సూర్య, నేను జీవితంలో చెప్పి ఒకే ఒక్క నిజంరా. మా అన్నని చంపింది ఈ విలియమ్స్ కాదురా. అసలు అసలు అన్నయ్యని హత్య చేసింది ఎవరంటే సూర్య, ఈ ఒక్క మాట వినరా. అరే అమ్మ కళ్యాణి, కళ్యాణి ఒక్కసారి స్పృహలోకి వచ్చి వీళ్ళందరికీ జరిగిందంటూ చెప్పమ్మా, చెప్పు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,